పెరిగిన పెట్టుబడులు కూలీల ఖర్చులతో చేదు అనుభవాలు చవిచూసిన చెరకు రైతులకు యాంత్రీకరణ తీపి ఫలాలు అందిస్తోంది. చెరకు పరిశ్రమలే స్వయంగా యాంత్రీకరణకు తోడ్పాటు అందిస్తున్నాయి. వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఒకప్పుడు వరితో సమానంగా చెరకు సాగు చేసేవారు. ఉయ్యూరు కేసీపీ కర్మాగారం పరిధిలో 25,000 మంది రైతులు 35,000 ఎకరాల్లో చెరకు పండించారు. అప్పట్లో కర్మాగారంలో 12 లక్షల టన్నుల చెరకు గానుగాడింది. రాను రాను చెరకు సాగు తగ్గుముఖం పట్టడంతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగేలా ఉయ్యూరు చక్కెర కర్మాగారం యాజమాన్యం దృష్టి కేంద్రీకరించింది. 10 ఎకరాలకు తక్కువ విస్తీర్ణం ఉన్న పంటను కూడా యంత్రాల ద్వారా నరికేందుకు తోడ్పాటునందిస్తోంది. చెరకు నరికేందుకు తమిళనాడు నుంచి 7 మిషన్లను ప్రత్యేకంగా తెప్పించింది. కంకిపాడు మండలంలో తొలి విడతగా 100 ఎకరాల్లో యాంత్రీకరణ ద్వారా చెరకు రవాణా చేస్తున్నారు. దీనివల్ల టన్నుకు సుమారు 500 రూపాయలు మిగులుతాయని రైతులు చెబుతున్నారు. టన్నుకు ఇప్పుడు మనుషులు నరికి ఫ్యాక్టరీ చేరాలంటే 1400 అవుతుంది. ఇప్పుడు మిషన్తో నరికింది అయితే 920 రూపాయలకే ఫ్యాక్టరీకి చేరిపోతుంది. దీంట్లోనే ఒక 500 ప్రతి టన్నుకి రైతుకి లాభంగా చేకూరుతుంది. అందుకని గతంలో మానేసిన చెరుకు కూడా ఈ హార్వెస్టింగ్కి ఎలా ఉంటుంది చేద్దామని ముందుగా ఒక 8 ఎకరాలు వేసామండి ఈ సంవత్సరం. అది ఇప్పుడు ఈ సంవత్సరం హార్వెస్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నామండి. ఇదివరకే చెరుకు అంటే బాగా మన నాన్నగారు అందరూ బాగా చేసేవారు. 30-40 ఎకరాలు వేసేవారు. తర్వాత ఓ 10 ఏళ్ళ మట్టి ఈ తెలంగాణ నుంచి కూలీలు రాపోవటం, దానివల్ల రేట్లు వాళ్ళకే టన్నుకి 1200-1300 మిల్లుకి జార ట్రాన్స్పోర్ట్ అవ్వటం వల్ల చెరుకు తగ్గిపోయితే దాళ మీదకి వెళ్ళిపోయారు రైతులందరూ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిల్లుల్లో దాన్ని గమనించి ఈ ఒక 2-3 సంవత్సరాల మట్టి విడదపై అంటే 59 అంగుళాలు బోదేసి ట్రాక్టర్ కూడా దాంట్లో పైపట్టు చేసినట్టుగా అదేమో తర్వాత మిల్లుకేమో హార్వెస్టర్తో నరికేటట్టుగా ఇప్పుడే వేస్తున్నామండి. దీనివల్ల ఒక టన్నుకు 400 గడి కలిసి వస్తుందని ఒక అంచనా లాభంగా ఉంది. యంత్రంతో కోసిన చెరుకును కేసీపీ యాజమాన్యమే రవాణా చేస్తూ ఉండటం కూలీల ఖర్చు కలిసొస్తుందని రైతులు చెబుతున్నారు. యాంత్రీకరణ పెరగటం వల్ల ఈ ఏడాది ఆశించిన ఫలితాలు వస్తాయంటున్న రైతులు వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెంచుతామని తెలిపారు. 30 సంవత్సరాల నుంచి సీనియర్ ఉంది. 30 సంవత్సరాల చెరువులో డైలీ 2 ట్రిప్లు వేసాడు. ఈ కూలీల కొరత వల్ల మేము ట్రిప్పులు పడతల్లా. ట్రిప్ వెళ్ళినా కూడా ఒక రోజు పడుతుంది రావటానికి. ఆ ఇబ్బంది వల్ల మిషన్ బాగా మెరుగుతుంది. అన్ని మిషన్ చూస్తున్నా కానీ మాకు రైతుకు కూడా రూపాయి రొటేషన్ అవుతుంది, రూపాయి కలిసి వస్తుంది. అంత ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంటుందండి. గతంలో కూలీలు తెలంగాణ నుంచి లేదా గోదావరి జిల్లాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ సమయానికి వచ్చి రాక బోళ్ళంత డబ్బులు వృధా చేసి సమయం వృధా చేసి చాలా ఇబ్బంది పడ్డాం. ఇట్లా మిషనరీ ద్వారా అయితే కొంత రైతుకి సమయం ఆదా అవుతుంది. మిల్లుకి వెళ్ళాలంటే 2 రోజులు పట్టేది. వాళ్ళు కొట్టి దాన్ని మళ్ళీ బయటికి తోలి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి 2 రోజులు పట్టేది. ఇప్పుడైతే అట్టా కాకుండా గంటల ప్రకారం పని జరిగిపోతుంది. తేమ లేకుండా ఉంటే రోజుకి 100 టన్నులు 120 టన్నులు కొట్టొచ్చండి. రైతులు కూడా ఎంకరేజింగ్గానే ఉన్నారు. దానికి 40 టన్నులు 45 టన్నులు అలా అవుతుందండి. ఒకటి 50 టన్నులు కూడా అవుతుందండి. అయ్యేదాన్ని బట్టి బోధికి మధ్యలో 56 అంగుళాలు ఉండి పైపాటు చేస్తే మధ్యలో కలుపు కూడా లేకుండా చిన్న ట్రాక్టర్ తిరుగుద్దండి. పైపాటు చేసి ఒక జడ వేసుకుంటే మిషన్ కూడా ఈజీగా నరుకుద్ది. 2 పంటకు కూడా నెక్స్ట్ ఉంచుకోవటానికి కూడా ఇబ్బంది ఉండదు. మళ్ళీ మొలక బాగానే వస్తుందండి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా చెరుకు అనేది రైతులు పెద్ద సంఖ్యలో సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూలీల కొరతను అధిగమించేందుకు చెరుకు నరికే యంత్రాలు అందుబాటులోకి రావడంతో పాటు వారికి ఈ చెరుకు నరికే సమయము అలాగే డబ్బు కూడా ఆదా అవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.